హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక కొత్త టాపిక్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేమిటంటే అమెజాన్ రైన్ ఫారెస్ట్. మన ప్రపంచంలో అమెజాన్ రైన్ ఫారెస్ట్ ఒక భాగం అయితే కేవలం అమెజాన్ ఫారెస్ట్ మాత్రమే మరొక ప్రపంచంగా చెప్పుకోవచ్చు. దక్షిణ అమెరికా కాంటినెంట్లో ఉన్న ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద రైన్ ఫారెస్ట్. ఇది మొత్తం 55 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఎంత పెద్దదంటే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద దేశాల్లో 7వ దేశమైన మన భారతదేశం కంటే 2 రెట్లు పెద్దది. దీనిని బట్టి ఈ అమెజాన్ ఫారెస్ట్ ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. అంతేకాకుండా మన ప్రపంచానికి కావలసిన ఆక్సిజన్ మొత్తం 20% ఆక్సిజన్ కేవలం ఈ ఫారెస్ట్ నుంచే వస్తుంది. అందుకే ఈ ఫారెస్ట్ని ది లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అని కూడా అంటారు. ఈ అమెజాన్ అడవుల్లో దాదాపు 390 మిలియన్ల చెట్లు, 40,000 రకాల వృక్ష జాతులు, 2,200 జాతుల చేపలు, 25 లక్షల జాతుల కీటకాలు మరియు 2,000 రకాల జంతువులు, 1,200 రకాల పక్షులు ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్లో నివసిస్తున్నాయి. ఈ అమెజాన్ ఫారెస్ట్ బ్రెజిల్, బొలివియా, పెరు, ఈక్వెడార్, కొలంబియా, వెనుజులా, గయానా, సురేనమ్, ఫ్రెంచ్ ఇలా 9 దేశాల సరిహద్దుల్లో విస్తరించి ఉంది. అందులో 60% ఫారెస్ట్ ఈ బ్రెజిల్లోనే ఉంది. ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్లో ఉన్న దట్టమైన చెట్ల వలన ఈ అడవి చాలా చీకటిగా ఉంటుంది. ఎంత చీకటిగా ఉంటుందంటే పట్టపగలు కూడా టార్చ్లైట్ తీసుకెళ్లేంత. ఇక్కడ 2% మాత్రమే సూర్యరశ్మి నేల మీద పడుతుంది. అంతేకాకుండా ఇక్కడ వర్షం నేల మీదకి చేరడానికి దాదాపు 10 నిమిషాల సమయం పడుతుంది. దీనిని బట్టి ఈ అడవులు ఎంత దట్టంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఈ అడవుల్లో మనకు తెలియని ఎన్నో వింతైన, క్రూరమైన, విషపూరితమైన జంతువులు ఎన్నో ఉన్నాయి. ఇందులో జాగ్వార్, ప్యూమా, స్పైడర్, మంకీ బ్లూ, పాయిజన్ మంకీ మరియు అనకొండ కూడా ఇక్కడే ఉన్నాయి. ద వరల్డ్ బిగ్గెస్ట్ అనకొండను ఇక్కడే కనిపెట్టారు. దీని హైటు 26 అడుగులు ఉంటుంది. నైలు నది తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద నది అయిన అమెజాన్ నది ఈ ఫారెస్ట్లోనే ఉంది. దీనిని 2007లో మార్టిన్ స్టాల్ అనే వ్యక్తి ఈ నదిని పూర్తిగా ఈదాడు. ఈ నదిని పూర్తిగా ఈదడానికి రోజుకి 10 గంటల చొప్పున 66 రోజులు టైం పట్టింది. ఇందులో ఉన్న ఇంకో విచిత్రం ఏమిటంటే ఈ ఫారెస్ట్లోనే సాలై టింపాస్కా అనే రివర్ ఉంది. ఇది దాదాపు 9 కిలోమీటర్ల వరకు ప్రవహిస్తుంది. దీనిలో ఉండే స్పెషల్ ఏంటంటే వాటర్ ఎప్పుడు 50 సెంటీగ్రేడ్ నుంచి 100 సెంటీగ్రేడ్ మధ్యలో బాయిల్ అవుతూనే ఉంటుంది. సైంటిస్టుల కథనం ప్రకారం ఇక్కడ ఎర్త్ కోర్లో ఉన్న జియోథర్మల్ హీట్ వల్ల ఈ వాటర్ ఎప్పుడూ బాయిల్ అవుతూ ఉంటుందని చెబుతున్నారు. ఇవే కాకుండా ఫార్మాన్యూటికల్స్ ఉత్పత్తి చేసే మెడిసిన్లో 25% ఈ అడవుల నుంచి పెరిగే మొక్కల నుంచి తయారు చేస్తున్నారు. ఈ ప్రపంచంలోని ఎక్కడా లేని వాకింగ్ ట్రీస్ మనకి ఈ అమెజాన్ ఫారెస్ట్లోనే కనిపిస్తాయి. దీనితో పాటుగా ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఆకుగా పేరొచ్చిన ది రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఆకు ఈ అడవిలోనే పెరుగుతుంది. ఈ ఆకు ఎంత పెద్దగా ఉంటుందంటే ఇది సుమారుగా 3 మీటర్ల పొడవు ఉండి 40 కేజీల వరకు బరువు మోయగలుగుతుంది. అంతేకాకుండా ప్రపంచంలోనే ప్రమాదకర జీవులైన ఎలక్ట్రిక్ హీల్స్ ఇక్కడే ఉంటాయి. ఇవి వాటి శరీరం నుంచి సుమారు 650 వోల్ట్లు విద్యుత్ని విడుదల చేస్తుంది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే గుర్రం లాంటి జంతువును కూడా కింద పడి గిలగిలా కొట్టుకునేలా చేస్తుంది. ఈ అడవుల్లో దాదాపు 1,500 రకాల పక్షులు ఉంటాయి. వాటిలో ప్రపంచంలోనే అతిపెద్దగా అరిచే టొకిన్ అనే పక్షి ఈ అడవిలోనే ఉంటుంది. దీని కూత దాదాపు కిలోమీటర్ వరకు వినిపిస్తుంది. కింగ్ఫిషర్ బీర్ కంపెనీ లోగోగా వాడబడే కింగ్ఫిషర్ అనే చిన్న పక్షి కూడా ఈ అడవిలోనే ఉంటుంది. దీనితో పాటు మాంసం తినే ఫిరానా చేపలు, విషకప్పలు, జాగ్వార్లు, నదిలో విషపూరితమైన పాములు ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ పాములు, అనకొండలు, టైటాన్ వంటి స్నేకులు కిలోమీటర్కి ఒకటైనా ఇక్కడ కనబడతాయి. ఈ అడవిలో రోడ్ల ద్వారా చేరుకొని ప్రపంచంలో అతిపెద్ద సిటీల్లో ఒకటైన ఈక్వెడాస్ ఈ అమెజాన్ డీప్ ఫారెస్ట్లోనే ఉంది. ఇక్కడ సుమారుగా 4 లక్షల మంది నివసిస్తున్నారు. ఈ అడవుల్లో దాదాపు 400 నుంచి 500 వరకు
ట్రైబర్స్ నివసిస్తున్నారు. వీళ్ళలో దాదాపు 50 జాతుల వారు ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ఉంటారు. అండ్ ఈ ప్రపంచంలోని మోస్ట్ డేంజరస్ అయిన మనుషులను తినే క్యానిబుల్స్ అనే ట్రైబర్స్ కూడా ఈ ఫారెస్ట్లోనే ఉంటారు. క్రమక్రమంగా ఈ తెగల్ని రేర్ డిసీజ్ వలన, మరికొందరు వైల్డ్ యానిమల్స్ వలన, మరికొందరు ఫారెస్ట్ ఫైర్ యాక్సిడెంట్ వలన అంతరించిపోతున్నారని సర్వేస్ చెబుతున్నాయి. మనం చేసే తప్పుల వలన ఈ అడవులు రికవరీ అయ్యే ఛాన్స్ తగ్గిపోతున్నాయని, దీనిలో క్రమక్రమంగా ఈ అడవుల నుంచి గడ్డి మైదానాలుగా మారిపోతున్నాయని తాజా రిపోర్ట్లు వెల్లబడుతున్నాయి. ఇదే నిజమైతే ప్రపంచం మొత్తం పైన ప్రభావం పడుతుందని తెలిపింది. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ప్రపంచం మొత్తం మీద ఉన్న రెయిన్ ఫారెస్ట్లు కలిపినా కూడా వాటికంటే పెద్దదిగా ఉంటుంది. సో ప్రపంచంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ నియంత్రించడంలో ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఈ అడవులు అంతరించిపోవడం వలన కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోయి మళ్ళీ పెరుగుతుందని చెబుతున్నారు. ఒక్క 2019లోనే అమెజాన్ అడవులు 73,000 సార్లు మంటలు వ్యాపించినట్లు బ్రెజిల్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ తెలిపింది. ఇలాగే జరిగితే ఈ అమెజాన్ అడవులు అంతరించిపోతాయని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ కార్బన్ కాలుష్యాన్ని తగ్గించకపోతే మరో 50 నుంచి 100 సంవత్సరాల్లో ఈ అడవులు పూర్తిగా అంతరించిపోతున్నాయి అంటున్నారు. ఈ అమెజాన్ అడవులు ఉన్న ప్రాంతాలు చిత్తడిగా ఉంటాయి, కానీ జూలై నుంచి అక్టోబర్ వరకు, ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఈ ప్రాంతాలు పొడిగా ఉంటాయి. దీంతో సాగు కోసం అక్కడ ప్రజలు అడవులను తగలబెడుతున్నారు. వేసవిలో సాధారణంగా వ్యాపించే మంటలు కూడా కలవడంతో అమెజాన్ అడవులు భారీ స్థాయిలో తగలబడుతున్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.